హాయ్ అండి. నేను మీ మాధవిని. సమ్మర్ వచ్చేసింది గదా! ఎండలు గూడా బీభత్సంగా ఉన్నాయండి. ఇప్పుడు వడియాలు పెట్టుకున్నామంటే ఒక్క రోజులో ఎండిపోతాయి. ఏమంటారు? అవునంటారా? కాదంటారా? ఈరోజు నేను మీకు రవ్వ వడియాలు చేసి చూపిస్తానండి. మీరు గాని రవ్వ వడియాలు చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి. మల్లె పూల్లాగా ఎంత బాగా వచ్చాయో చూడండి రవ్వ వడియాలు. మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ వరకు ఉంటాయి. సింపుల్‌గా జేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ రవ్వ వడియాలు జేసుకోవడానికి నేనిక్కడ ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను. దీన్నే బొంబాయి రవ్వ, సుజి అంటుంటారు గదా! మనం ఉప్మా జేసుకుంటుంటాము. ఆ రవ్వను తీసుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి 8 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. కాస్త పెద్ద గిన్నె తీసుకోండి. ఎందుకంటే మనం రవ్వ వేసినప్పుడు ఉడుకుతుంది గదా! కొద్దిగా పొంగినట్లు వస్తుంది. అందుకని గిన్నెని కొద్దిగా పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే మీరు ఏ గ్లాస్‌తో రవ్వ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి 8 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇలా 8 గ్లాసులు నీళ్లు పోసుకున్న తర్వాత ఈ గిన్నెని డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టండి. దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనిక్కడ 2 టీ స్పూన్లు వేస్తున్నాను. సాల్టు ఫస్ట్ కొద్దిగా వేసుకోండి. సరిపోలేదంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఏం చేస్తారంటే ఒక 5, 6 ఎండుమిరపకాయలను తీసుకొని ఇలా తుంచుకొని వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. నేనిక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా తీసుకున్న రవ్వుంది గదా! ఆ రవ్వని ఈ విధంగా పోసుకొని బాగా కలుపుకోండి. రవ్వని వేయించాల్సిన అవసరం లేదండి. పచ్చిగా ఉన్న రవ్వనే డైరెక్ట్‌గా పోసుకొని కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండండి. మీకు చిక్కబడుతూ వస్తుంది. సుమారుగా ఒక 5, 6 నిమిషాలన్నా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలపాలి. రవ్వ బాగా ఉడకాలి. అలా వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందనమాట. మరీ ఎక్కువ ఉడికించేసుకున్నారనుకోండి ఆరేటప్పటికే గట్టి పడిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఏం జేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలున్నాయి కదా! వాటిల్ని గూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ ఎండుమిరపకాయలకు బదులు మీరు కావాలి అంటే పచ్చిమిర్చినైనా వేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి వేశాను. పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకోండి. అలాగే ఉప్పు సరిపోలేదనిపిస్తే చూసుకొని ఉప్పు వేసుకోండి. కానీ ఉప్పు తక్కువగానే ఉండాలండి. మనకి వడియాలు బాగా ఎండిపోయేటప్పటికే ఉప్పు కసం అనిపించినట్లు ఉంటాయన్నమాట. అందుకని మీరు ముందుగానే కొద్దిగా ఉప్పు తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా ఆరనివ్వండి. నేనిక్కడ ప్లాస్టిక్ కవర్ పైన వేస్తున్నాను గాబట్టి ఆరిన తర్వాత వేసుకుంటున్నానండి. అదే మీరు కాటన్ క్లాత్ పైన వేసుకునే పనైతే ఆరాల్సిన అవసరం లేదు. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవచ్చు. మీకు ఏ సైజులో వడియాలు కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకోండి. నేను ఇంట్లో ఫ్యాన్ కిందే పెట్టేస్తున్నానండి. నాకు పెద్దగా ఎండ రాదు కాబట్టి. ఫ్యాన్ కింద ఒక 2, 3 రోజులు ఎండాలి. అదే మీరు ఎండలో పెట్టుకుంటే ఒక రోజులోనే ఎండిపోతాయి. మీకు మిద్దెల పైన ఎండబెట్టుకునే వీలుంటే మిద్దె పైన ఎండబెట్టుకోండి. ఒక్క రోజులోనే ఎండిపోతాయి. అన్నీ ఎండిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తాయన్నమాట రవ్వ వడియాలు. కవర్ నుంచి ఈజీగా ఊడిపోతాయండి ఎండిపోయాయి అంటే. అదే మీరు క్లాత్ పైన వేసుకునే పనైతే క్లాత్‌ని రివర్స్ తిప్పి కాస్త నీళ్లు చిలకరిస్తే ఊడొస్తాయన్నమాట. కవర్ పైన అయితే ఈజీగా ఊడిపోతాయి. ఇవి బాగా ఎండిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు ఉంటాయండి వడియాలు. కొన్ని వడియాలు మీకు వేయించి చూపిస్తాను చూడండి. ఆయిల్‌ని బాగా వేడి చేసి, ఈ ఆయిల్‌లో ఇలా వడియాల్ని వేసుకొని వేయించుకోండి. ఆయిల్ మట్టుకు బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే వడియాలు ఇలా పొంగుతూ మల్లెపూల్లాగా ఎంత బాగా వచ్చాయో చూడండి. రవ్వ వడియాలు ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్. ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. క్రిస్పీగా చాలా బావుంటాయి టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.